మాజీ మంత్రి విడుదల రజనీ గారి మరిదైనటువంటి గోపిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏదైతే ఎడ్లపాడు స్టోన్ క్రషర్స్ యజమాని బెదిరించినటువంటి కేసులో ఆయన నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అయితే ఇదే అరెస్ట్కి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. విడుదల రజనీ ఎవరైతే మాజీ మంత్రిగా పనిచేశారో ఈవిడ వైకాపా ప్రభుత్వానికి సంబంధించి, అయితే ఈయన మరిది వాళ్ళ ఈ విడుదల రజనీ గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనేక రకాలైనటువంటి ఈ చట్టాన్ని ఉల్లంఘించేటువంటి కార్యకలాపాలకి పాల్పడ్డాడని చెప్పేసి ఇప్పటికే అనేక రకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. తాజాగా చూసుకుంటే ఆ స్టోన్ క్రషర్స్ యజమాని ఇటీవల అది వెలుగులోకి రావడం కూడా జరిగింది. ఆ యజమానులు బెదిరించి దాదాపుగా 2,20,00,000 రూపాయలు వసూలు చేసినటువంటి కేసుకు సంబంధించి ఈయన అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈయన మరిది గురించి, విడుదల రజనీ గారి గురించి ఏమంటారు మీరు? విడుదల రజనీ గారు వాళ్ళ మరిది గోపి. మరి వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళందరి గురించి ఫస్ట్ ప్రజలే చక్కని గుణపాఠంగా 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టాక బాధితులందరూ కూడా బయటకు వచ్చి మేము వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాం అనేదానికి ఈ రోజున వీళ్ళ కేసులన్నీ కూడా కేవలం బాధితులు బయటకు వచ్చి చెప్పడం వల్ల జరుగుతున్నాయి. మరి అదేవిధంగా ఇప్పుడు గోపి కేసులో చూస్తే ఒక పోలీస్ ఆఫీసరు ఎవరైతే సిఐగా ఉన్నారో పల్లె జాషువా అనే వ్యక్తి, ఒక ఐపీఎస్, అతనే బయటకు వచ్చి నిజంగా నేను డబ్బులు తీసుకున్నాను, మరి అతనే ఒప్పేసుకున్నాడు జరిగింది ఇదంతా అని. మరి ఆ స్టోన్ క్రషింగ్ సంబంధించిన వాళ్ళకి ఈవిడే స్వయంగా ఫోన్ చేయటం, వాళ్ళని మరి ఏంటి నేను ఎమ్మెల్యేగా ఉంటే మీరు నన్ను కలవలేదని అడగటం, తర్వాత నా పిఏ మాట్లాడతాడని ఇవ్వటం, పిఏ అతని పని అతను చేసుకున్నాడు, ఆ మేడం గారికి రావాల్సిన ఇవ్వాలి, నాకు వాటా కూడా ఉండిద్దని చెప్పేసి. మరి అదేవిధంగా వాళ్ళు ఒప్పుకోపోవటంతో మరి ఈ పోలీసు సంబంధించిన పల్లె జాషువా వ్యక్తిని మళ్ళీ దాంట్లో దించడం, అతను వెళ్ళి బెదిరించటం. అసలు వీళ్ళు చేసే పనులన్నీ మనం సినిమాలో చూస్తూ ఉంటే ఏ విధంగా బెదిరింపులకు వీళ్ళు వాళ్ళకి పాల్పడి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తారు అనేది మనం టీవీలో మాత్రం సినిమాల్లోనే చూసాం. కానీ ఈ రోజున మరి పల్లె జాషువా లాంటి వ్యక్తులు బయటకు వచ్చి చెప్తున్న తర్వాత మరి సాక్షాత్తు ఇలా జరిగిందా, చిలకలూరిపేట నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు ఇట్లాంటి దందాలు వీళ్ళు చేశారా, మరి ఈ విధంగా డబ్బులు దోచుకున్నారా, మరి ఒక వ్యాపారం అంటే వాళ్ళు ఎన్నో కష్టాలకి నష్టాలకి ఓడ్చి మరి దానికి సంబంధించివన్నీ కూడా ఎన్నో ఉంటాయి ఒడిదుడుకులు, అవన్నీ నెట్టుకొని మరి వీళ్ళు 2 కోట్ల రూపాయలు మరి వీళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఇవ్వగలిగారు, 2,20,00,000 రూపాయలు. మరి వాళ్ళ పిఏకి 10 లక్షలు, మరి పల్లె జాషువాకు ఒక 10 లక్షలు, మరి ఆవిడకు ఒక 2 కోట్లు. మరి ఈ మరిది స్థానం దాంట్లో మొత్తం ఇతనే చూస్తాడు, కర్మ కర్త క్రియ, గోపిని నడిపిస్తాడు, బెదిరిస్తాడు, దాడులకు పాల్పడతాడు. మరి ఏ విధంగానైనా సరే అతను మాట్లాడే విధానం, పరుష భాష, ఎవరి మీదకైనా చెయ్యి చేసుకునే విధానం అన్నీ కూడా అతనికి గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయని ఫస్ట్ నుంచి మనం వింటూనే ఉన్నాం. మరి వీళ్ళు మరి ప్రభల విషయంలో కానీ, అదేవిధంగా కోటప్పకొండ తిరునాళ్ళప్పుడు మరి పురుషోత్తంపట్నంలో కూడా వివాదాలకు ఇతను ఎన్నో రకాలుగా వెళ్ళటం, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆ ఊరి పేరు తలిచే హక్కు కూడా అర్హత కానీ వాళ్ళకి లేదు. మరి వాళ్ళ గోపి అనే వ్యక్తికి మేము ఎన్నోసార్లు దేహశుద్ధి చేసినా కూడా వాళ్ళకి బుద్ధి రాదు అన్న పరిస్థితి తెచ్చుకున్నారు. వీళ్ళు చేసిన ఒక చిన్న తప్పు ప్రజల్లో ఏ విధంగా వీళ్ళని దిగజార్చింది. ఈ రోజున చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఎవరైనా సరే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నడుచుకోపోతే శిక్షించి తీరతారు అనేదానికి ఇతని అరెస్టు మనం చెప్పుకోవచ్చు. మరి అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టి విడుదల రజనీ గారు మాట్లాడారు, అసలుకి రాజకీయాలకు కానీ, అసలుకి వాళ్ళ మరిదిని కానీ వీళ్ళ మావయ్యని కానీ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, వీళ్ళని అనవసరంగా కేసులు ఇరికిస్తున్నారు, అక్రమంగా ఇది చేస్తున్నారు, లాగుతున్నారు అని చెప్పేసి చెబుతున్నారు. దాని గురించి ఏమంటారు? మరి ఈ రోజున అతను అరెస్ట్ అయ్యాడు. మరి అరెస్ట్ అయితే దానికి ఏంటి, మరి ఏ విచారణ లేకుండా, ఎటువంటి ఎలిగేషన్ లేకుండా, ఎవ్వరూ అతని మీద కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు వీళ్ళు అరెస్ట్ చేయరు కదా. మరి ఎవరు బాధితులు, వాళ్లే ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటం, మరి ఆ రోజున మాతో మాట్లాడింది, మరి మా దగ్గరకు వచ్చేసి స్టోన్ క్రషింగ్ ఆఫీస్కి ఎవరు మమ్మల్ని బెదిరించి ఇవ్వకపోతే అలా ఇలా దీన్ని సీజ్ చేసేస్తాం, ఇది రన్ చేయకుండా మేము ఆపించేస్తామని చెప్పేసి ఎన్నో విధాలుగా భయభ్రాంతులు గురి చేశారు అనే దాంట్లో గోపి పాత్ర పదే పదే అతని పేరు వినిపిస్తూనే ఉంది ఎన్నోసార్లు. మీకు ఎక్కడ వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఎన్నో విధాలుగా విడుదల రజనీ మరిది గోపి అనేది అసలు అతను లేనిది ఏదీ లేదు పాత్ర, అది అందరికీ తెలిసిన విషయం. మరి కోటప్పకొండ తిరునాళ్ళ దగ్గర నుంచి మరి ఏదైతే ఆమె పురుషోత్తంపట్నం అది ఇదని చెప్పేసి మొన్న ఓతగా మాట్లాడేసింది, మరి అలాగే ప్రతిపాటి పుల్లారావు గారి గురించి కూడా ఆ రోజు మాట్లాడింది, మరి లావు కృష్ణదేవరాయ గురించి మాట్లాడింది. వీళ్ళంతా కూడా ఈ రోజున ఏం చెప్తున్నారు అంటే, అమ్మా మేమేం మాట్లాడం, ఎవరైతే ప్రజలు ఆ రోజున మీ వల్ల ఇబ్బంది పడ్డారో బాధపడ్డారో వాళ్లే చెప్తారు సమాధానం. ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది,
మరి ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషింగ్ సంబంధించిన యాజమాన్యం మరి వాళ్ళే ఈ రోజున డబ్బులు కోల్పోయి మరి వాళ్ళు ఇబ్బంది గురయ్యారు కాబట్టి ఈ రోజున అతని పాత్ర ఉంది అనేది ఖచ్చితంగా ఈ రోజున అరెస్ట్తో తేలిపోయింది. అతను ఉన్నాడు అనేది ఈ రోజున అరెస్ట్కి మనకు అర్థమైపోయింది. ఓకే, మరి అయితే విడుదల రజనీ గారు కూడా భవిష్యత్తులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నారంటారా, లేకపోతే ఆవిడ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఆ రోజున ఆవిడే స్వయంగా మాట్లాడింది ఫస్ట్ కాల్ అనేది మనం పదే పదే వింటూ ఉన్నాం. మరి నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదని, మరి ఆవిడే దాంట్లో కర్మాకర్త కరీగా ఉండి వీళ్ళని నడిపించింది. వీళ్ళంతా కూడా ఆవిడ ఆధ్వర్యంలోని ఇవన్నీ చేశారు అనేది ఖచ్చితంగా నోటీసులు అయితే ఇస్తారు. ఆల్రెడీ కూడా ఆవిడ బెయిల్ కూడా తెచ్చుకోవటం జరిగింది, ముందస్తు బెయిల్కి అప్లై చేసి. మరి విచారణకు రమ్మంటారు, మరి ఆవిడ హాజరవ్వాలి, నిజానిజాలు బయటపడాలి, మరి వాళ్ళ డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఎక్కడైనా సరే ఈరోజు రాష్ట్రం నుంచి ఈవిడ ఒక్క నియోజకవర్గమే కాదు, ఈ రోజును చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఎంతమంది దగ్గర ఎన్ని విధాలుగా దోచుకున్నారు. మరి అదంతా కూడా వీళ్ళు వెంటనే రీఫండ్ చేస్తే ఈ రోజున అమరావతి, పోలవరం, పట్టిసీమ ఎన్నో విధాలుగా ఎంతమంది పేద విద్యార్థులకు మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. వాళ్ళందరినీ కూడా చక్కగా చదివించి భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉండి మంచి స్థాయికి వెళ్ళేలా ఉపయోగపడవచ్చు అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆలోచించేదైనా, అదేవిధంగా ప్రజల ఆలోచన కూడా మమ్మల్ని ఆదుకోండి. ఈ రోజున మనం బంగారు కుటుంబాలను చూస్తున్నాం, P4 ఇవన్నీ కూడా వీళ్ళు దోచుకున్నది వెనక్కిస్తే ఎట్లాంటి బంగారు కుటుంబాలను వేరొకరు వచ్చి ఆదుకునే పని ఉండదు. ఈ డబ్బే ప్రజల ప్రజల దగ్గర చేరితే ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తు బాగుండిద్ది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.